ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి ఎమ్మెల్యే పిఏ తిరుపాల్ నాయక్ డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి. శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నారా భువనేశ్వరి పర్యటనకు ఘన స్వాగతం పలికిన మహిళా మనులు. తొమ్మిసిల్లో మహిళలతో కలిసి కోలాటం ఆడిన భువనేశ్వరి. రాష్ట్ర స్కూల్ గేమ్స్ అండర్-14 ఫుట్బాల్ విజేతలుగా విశాఖపట్నం అనంతపురం టీం ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ డీటెయిల్స్ చూస్తే గత 3 రోజులుగా పుంగనూరు రోడ్డులోని గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ హై స్కూల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ సమైక్య మరియు చంద్రమాకులపల్లి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-14 బాలుర విజేతలుగా విశాఖపట్నం, బాలికల విజేతగా అనంతపురం జట్లు నిలిచాయి. మొదటగా బాలుర ఫైనాన్స్ లో విశాఖపట్నం, చిత్తూరు జట్లు తలపడగా విశాఖపట్నం 2 గోల్స్తో చిత్తూరుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. బాలికల ఫైనాన్స్ లో అనంతపురం జట్టు కడప జట్టుపై 2 గోల్స్తో విజేతగా నిలిచింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి డాక్టర్ ఎస్ బాబు, అడ్మిన్ కార్యదర్శి శారద, ఆర్గనైజింగ్ కార్యదర్శి మురళీధర్లో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా పాల్గొని విజేతలకు ట్రోఫీ, మెడల్స్ ను ప్రదానం చేశారు. విజేతలైన జట్లకు శాసనసభ్యులు షాజహాన్ బాషా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అండర్-14 జట్టుకు ఎంపిక చేసినట్లు అబ్జర్వర్ పాల్ తెలిపారు. రాష్ట్ర అండర్-14 బాలికల జట్టు లోహిత చందన, విష్ణు ప్రణవి, షర్మిల, అమృత గానవే, నిఖిల, మోక్షారెడ్డి, మైథిలి, శ్రీలత, ఈశ్వరమ్మ, నైమా, రిషిత, మాహి ఫిర్దోస్, అశ్విని, నిఖితారెడ్డి, లాస్య, రోహిణి, వర్షితారెడ్డి, స్టాండ్ బైలుగా జ్ఞాన పరమేశ్వరి, లోకేశ్వరి, దుర్గా అవంతి, తనుశ్రీ, అమీమా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సభ్యులు అన్సర్, కిరణ్, దిలీప్, మహేంద్ర, ఉమాదేవి, వరలక్ష్మి, భారతి, నాయక్, బాలాజీ, ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా తిరుపాల్ గారు ఏదైతే మండల ఆఫీస్ డిపార్ట్మెంట్లో, మన పిఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఈరోజు ఆయన ప్రమోషన్ పొంది డిప్యూటీ ఎంపీడీఓగా ఆయనకు ప్రమోషన్ రావడం నిజంగా రియల్లీ తిరుపాల్ గారు అంటే సర్వీస్ అంటే తిరుపాల్ గారు అంత బాధ్యతగా, సిస్టమైజ్గా నిత్యం మదనపల్లి కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నారు. నేను మరొకసారి ఆయన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున డిప్యూటీ ఎంపీడీఓ పదోన్నతి కలిగిన సందర్భంన ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నా కుటుంబ సభ్యులే, ఆయన కూడా నాతో ఎప్పుడు ఉంటారు, నా కుటుంబ భాగంలో. ఆయనకి నేను ప్రమోషన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిఏ తిరుపాల్ నాయక్ డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొందారు. గత ఏడాదిన్నరగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిఏగా పనిచేస్తున్న తిరుపాల్ నాయక్ డిప్యూటీ ఎంపీడీఓగా కల్పించడంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా తిరుపాల్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన వద్ద పనిచేస్తూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న తిరుపాల్ నాయక్ పంచాయతీరాజ్ శాఖ వారు పదోన్నతికి కల్పించడం సంతోషమని అన్నారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే పేద ప్రజలకు సేవ చేసేందుకు తనకు సహకారం అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ ఖాన్, కాజా, తోపేక్, మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ, ఎస్ఏ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మీరు గమనించేసినారు, మేము చెప్పలేకున్నాం. తుమ్మిసిలో మహిళలతో కలిసి కోలాటం ఆడిన నారా భువనేశ్వరి. సాంప్రదాయ వాతావరణంలో భువనేశ్వరి పాల్గొనడంతో ఆనందం వ్యక్తం చేసిన స్థానికులు
కార్తీక మాస వన భోజనాల ఆహ్వాన పత్రికను బలిజ సేవా సమితి అధ్యక్షుడు బీపీఎల్ విజయ్ కుమార్ గారికి అందించి ఆహ్వానం పలికిన చిన్న తిప్ప సముద్రం గ్రామ బలిజ నాయకులు. ఈ ఆదివారం 23/11 నెల 2025వ తేదీ రేగడ వద్ద గల మల్లేశ్వర దేవాలయం వద్ద చిన్నతిప్ప సముద్రం రేగంటివారిపల్లి కొత్తవారిపల్లి పోతంబోలు గ్రామ బలిజ సోదరులు నిర్వహించుకోబోతున్న కార్తీక మాస వనభోజనాలకు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భంగా బలిజ సేవా సమితి అధ్యక్షులు విజయ్ కుమార్ మరియు ఈసీ సభ్యులు రాజ్ పవన్ రాజా, శ్రీనివాసులు, పగడాల సూరి, మదన్ మోహన్, సొక్కం వేణుగోపాల్ తదితరులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిన్న తిప్ప సముద్రం గ్రామ బలిజ సేవా సమితి నాయకులు పొగాకు వీరప్రతాప్, అడపాల మురళీమోహన్, బోసూరి కిరణ్ కుమార్, ఉప్పు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిస్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు సైబర్ సెక్యూరిటీ రంగంలో కృత్రిమ మేధస్సు యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ ఆనంద్ పళనిస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ పళనిస్వామి మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సు ఆధారిత యంత్రాలు, అల్గోరిథంలు, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ మోడళ్ల ద్వారా సైబర్ దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే రక్షణ కవచంగా పనిచేస్తాయని, నెట్వర్క్లలో అనుమానాస్పద మరియు అసాధారణ ప్రవర్తనను గుర్తించడం, డేటా భద్రతను మెరుగుపరచడం, మోసపూరిత లావాదేవీలను నిరోధించడం, మాల్వేర్ దాడులను అడ్డుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోంది అని అన్నారు. అయితే ఇదే సాంకేతికతను సైబర్ నేరగాళ్లు కూడా ఆధునిక దాడుల కోసం వినియోగిస్తున్నారని, ఏఐ ఆధారిత ఫిషింగ్ సందేశాలు, డీప్ ఫేక్ వీడియోలు, ఆటోమేటిక్గా మార్పులు చెందే మాల్వేర్ సైబర్ దాడులు భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయని అన్నారు. అందువల్ల ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు మరియు సైబర్ చట్టాలను మరింత కఠినతరం చేయడం అత్యవసరమని సూచించారు. రాబోయే డిజిటల్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాధ్యతాయుత వినియోగం ప్రపంచ సైబర్ భద్రతను నిర్ణయించాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, కోఆర్డినేటర్స్ కేపీ మణికందన్, ఎం ముత్తురసు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పవిత్ర శుక్రవారం ప్రతి ముస్లిం మసీదులో నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొని ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటం, పరోపకారం, దాన ధర్మాలు, సమాజ హితం కోసం పాటుపడే విధంగా సన్మార్గంలో నడవటం అల్లాహకు ప్రియమైనదని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం నిమ్మనపల్లెలో మస్జిద్ ఏ అబూ హనీఫాలో ప్రత్యేక ప్రార్థనలో మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ కు స్థానిక ముస్లింలు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లింలు నిసార్ అహ్మద్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మత పెద్దలు సాదర స్వాగతం పలికి ప్రార్థనలు చేపట్టారు. ప్రార్థనల అనంతరం నిసార్ అహ్మద్ స్థానికులతో కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ప్రార్థనలో దాదా ఖాన్, నూర్ మొహిద్దీన్, కాదర్ బాషా, మెమిన్ పేర్, రెహమాన్, రఫీ, ఇర్ఫాన్ షేక్, కాసిం, అష్రఫ్, షరాఫత్, ఎన్ నవాజ్, ఫక్రుద్దీన్, యూనస్, నూర్, సాదిక్, ఆరిఫ్, నాసిర్, మజర్, షానవాజ్, జైనుద్దీన్, సత్తర్బాయ్, అంజాద్ భాయ్, యాసీన్, అబ్దుల్లా, ఇర్ఫాన్, రేయాన్, అబిద్ పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.